అందరికీ నమస్కారం. కేంద్రంపై తిరగబడ్డ బాబు రేపే మంత్రులు రాజీనామా. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బుడమేరు ప్రవాహం వల్ల విజయవాడ వరదవాడ మాదిరిగా మారిపోయింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆర్మీ సహకారంతో బుడమేరుకు ఏర్పడిన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. అయితే తాత్కాలికంగా విజయవాడ నగరానికి బుడమేరు వరద కాకుండా నిరోధించగలిగారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోటుపాట్లు తలెత్తితే వెంటనే సంబంధిత మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులను ఉపేక్షించడం లేదు. అంతేకాదు, ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న ఘటనను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీని వెనుక ఉన్న కారణాలను గుర్తిస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ బోట్లు ప్రతిపక్ష వైసీపీకి చెందిన వారివిగా గుర్తించారని తెలుస్తోంది. అయితే అధికారులు ఆ దిశగా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారని సమాచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించిందని, రేపే టీడీపీ మంత్రులు రాజీనామా చేయబోతున్నారని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై కుట్రలు చేస్తే అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. అదేవిధంగా ఎలాంటి దిక్కుమాలిన పనులు గతంలో చూడలేదు. అడిగవారు లేరని కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆధారం లేకుండా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ మేము రాజీనామా చేయాలనే విషయం మీ అభిప్రాయం అయితే దానిని మీ అభిప్రాయంగానే పోస్టింగ్ లాగా పెట్టుకోండి అని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు ఎండగడుతున్నారు. 5 ఏళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేక విషయం చిమ్ముతున్నారు. ఇంతవరకు మీరు రూపాయి సాయం చేయలేదు, ప్రజలను పట్టించుకోలేదు, రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటున్నారు. అందువల్ల ఇలా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా మీ దురాగతాలను ఎండగడతాం. రాష్ట్రంలో ఇలాంటి వారికి బహిష్కరణ తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూతం పట్టి పీడిస్తోంది. దాన్ని భూమిలో పాతేయాలి. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తుంది. వాస్తవానికి కొద్ది రోజులుగా వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం ప్రచారం పెరిగిపోయింది. అది సహజంగానే టీడీపీని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా వరదల సమయంలో చోటు చేసుకుంటున్న సంఘటనలను ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎత్తి చూపింది. ఇదే దేశ కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపహరించుకుంటుందని వైసీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేయడంతో చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. మరి దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాల్సి ఉంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.